డాక్టర్ రామ్ గోపాల్. మీ అందరికీ చాలా సుపరిచితుడినే సోషల్ మీడియాలో. నా వీడియోలు చాలా ఉంటాయి. అవన్నీ చూసి మీరు నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ. అమ్మాయిలో సెక్స్ కోరికలు పెరగాలంటే అమ్మాయి మంచి వాతావరణం నుంచి వచ్చి ఉండాలి. చిన్నప్పటి నుంచే చైల్డ్‌హుడ్ అబ్యూజ్ ఉన్నదనుకోండి, సెక్సువల్ అబ్యూజే కాదు, కొంతమంది తల్లులు కూడా సాడిస్టిక్‌గా ఉంటారు. నాకొక ఫ్యామిలీ తెలుసు. అందులో ఆ తల్లి తండ్రి వచ్చే లోపల ఆడపిల్లకు క్యాండిల్ కాల్చి, ఆ క్యాండిల్ చుక్కలేసేది చేతుల మీద. పనిష్మెంట్ అనమాట. సో, తండ్రి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి చిన్నపిల్ల ఏడ్చుకుంటూ వెళ్ళి, అమ్మ నన్ను కొట్టింది" అంటే, "ఎక్కడ కొట్టింది? ఏమున్నది? ఏమీ లేదు" అనేవాడు. సో, పోలీస్ దెబ్బలంటారు. బయటకి ఇది కనబడవు గానీ లోపల దెబ్బ తగులుతుంది. అలా సాడిస్టిక్ మదర్స్ కూడా ఉంటారు. కనుక చాలా జాగ్రత్తగా అమ్మాయిలు మంచి వాతావరణంలో పెరిగి వస్తే వాళ్ళకు భయం పోతుంది. తర్వాత రెండోది ఏంటంటే, వాళ్ళకు మినిమమ్ ప్రోటీన్ ఉంటుందా లేదా చూసుకోవాలి. మూడోది వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. సైకలాజికల్‌గా నేను అన్నం ఇస్తున్నాను, బట్టలు ఇస్తున్నాను, దీపావళికి, దసరాకు బంగారం కూడా కొనిపెడుతున్నా కదా! ఇంకేం కావాలి అని అనుకోకూడదు. వాళ్ళకు కూడా కోరికలుంటాయి. వాళ్లకు సంపాదించడం నేర్పాలి. వాళ్ళకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ నేర్పాలి. వాళ్ళు సంపాదించుకున్నప్పుడు వాళ్ళకున్న ఇండివిడ్యువాలిటీ వల్ల వాళ్ళు శృంగారంలో కూడా ఇండివిజువల్‌గా డేరింగ్‌గా పాల్గొనగలరు. లేకపోతే సబ్మిసివ్‌గా పెరిగితే హస్బెండ్ మీదనే డిపెండ్ అయిపోతే ఎంతోలే, ఆయనకు ఏదో ఫిజికల్‌గా అవసరం ఉంది కనుక 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటాను, ఆయన ఏదో సొల్లు కార్చుకొని వెళ్ళిపోతాడు అని అనుకుంటారు. అలా కాకుండా ఆమెకు ఒక వ్యక్తిత్వాన్ని క్రియేట్ చేయాలి. ఆమెకు ఒక ధైర్యాన్ని ఇయ్యాలి. ఆమెను ఎంకరేజ్ చేయాలి. ఆమెను ఫీమేల్ టాప్‌లోకి రమ్మనాలి. తర్వాత సైకలాజికల్‌గా హర్ట్ చేయకూడదు. ఆమెను మధ్య మధ్య వాలిడేట్ చేయాలి. చక్కటి డ్రెస్ ఏసుకున్నారనుకోండి, అమ్మాయి నీ డ్రెస్ బాగుంది అని ఎవరు చెప్పాలి? భర్త చెప్పకపోతే ఇంట్లో ఎవరు చెప్తారు? పక్కింటోడు చెప్తే గొడవ కాదా? కనుక భర్త అదొక డ్యూటీగా పెట్టుకొని ఆ రోజు అమ్మాయిలు చాలామంది మార్నింగ్ ఒక రకమైన డ్రెస్ వేసుకుంటారు, ఈవినింగ్ ఇంకోటి వేసుకుంటారు. బొట్టు ఇలా వంకర పెడతారు, స్ట్రెయిట్‌గా పెడతారు, కర్వ్డ్‌గా పెడతారు. ఈ జాకెట్లు కూడా ఇవి ఇక్కడ బుగ్గలు వచ్చేటివి పెడతారు, స్లీవ్‌లెస్ జాకెట్ వేసుకుంటారు. ఇవన్నీ ఎవరు చూడాలి? ఎవరు వాలిడేట్ చేయాలి? భర్త చేయాలి. వాడు చేయనప్పుడు మరి వాళ్ళకి కూడా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. నేనేం చేసుకుంటే ఏంటిలే, మా ఆయన ఎటు పట్టించుకోడు, ఈ మాత్రం దానికి నేను సబ్బుతో మొహం ఎందుకు కడుక్కోవాలని కూడా అనుకుంటారు. కనుక వాళ్ళను ఎంకరేజ్ చేయడం నేర్చుకోవాలి. సైకలాజికల్‌గా వాళ్ళకు కంఫర్ట్ ఇవ్వాలి. వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఈ తర్వాత వాళ్ళకు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం నుంచి వాళ్ళను బయటికి తీసుకురాగలగాలి.